హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఓల్డ్ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ను ఎలా రెన్యువల్ చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో వీడియోను చివరిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇంకా గ్రూప్లో జాయిన్ కాని వారు జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అని చూపిస్తుంది. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ను రెన్యువల్ చేసుకోవాలంటే కొత్తగా ఈ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ను ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటామో అదే ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ను రెన్యువల్ చేసుకోవాలనుకుంటే మీది ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్, రేషన్ కార్డును అయితే అటాచ్ చేసి ఇందుకు సంబంధించి క్యాస్ట్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఫామ్తో పాటు మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అలాగే మీ ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ను అటాచ్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మెయిన్గా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏపీకి సంబంధించిన వారైతే ఖచ్చితంగా మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ను రెన్యువల్ చేసుకోవాలన్నా అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలన్నా ఖచ్చితంగా సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవాలన్నా అలాగే పెన్షన్కి అప్లై చేసుకోవాలన్నా అలాగే ఏపీలో మీరు ఏ ప్రాసెస్లకు యూజ్ చేసుకోవాలనుకున్నా మ్యాక్సిమం మీకు సచివాలయం సంబంధించిన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్సే యాక్సెప్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మీ సేవ సంబంధించి కొన్నింటికి యూజ్ అవ్వదు. సో అందుకే మీరు సచివాలయం సంబంధించిన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్నే అప్లై చేసుకోండి. అలాగే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ను రెన్యువల్ చేసుకోవాలనుకుంటే అప్లికెంట్ సంబంధించి ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డ్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్కి కంపల్సరీగా రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మన రేషన్ కార్డ్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్కమ్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి దీనికి ఆ డాక్యుమెంట్స్ను అటాచ్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ PDF లింకులను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింకును క్లిక్ చేసి అయితే ఈ క్యాస్ట్ ఇన్కమ్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలలో ఈ క్యాస్ట్ ఇన్కమ్ సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ను ఏ విధంగా ఫిల్ చేసుకోవాలని కూడా వీడియో చేస్తాను.